సో ఆపరేటింగ్ సిస్టమ్ దీన్ని ఓఎస్ అంటాం. ఓకేనా. సో ఈ పేపర్కి సంబంధించి దీనిలో ఈ సబ్జెక్ట్కి సంబంధించి నేను ఒక మోడల్ పేపర్ని ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. ఓకే. అయితే ఇది వచ్చేసరికి మీకు ఎగ్జామ్ మీకు 3 అవర్స్ ఉంటుంది. టోటల్ మీకు 75 మార్క్స్‌కి ఉంటుంది పేపర్. ఎన్ని? 75కి 70 కాదు గుర్తుపెట్టుకోండి. 75కి ఉంటుంది. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా. అయితే ఈ 5 మార్క్స్ క్వెషన్స్ అనేవి మీకు టోటల్‌గా 8 క్వెషన్స్ ఇస్తాడు. ఔట్ ఆఫ్ 8 వి నీడ్ టు రైట్ ఎనీ 5. ఓకేనా. 8 రాసేసిన అవసరం లేదు, భయపడొద్దు. 8లో మీరు ఏవైనా 5 రాసారు కదా! అందుకే ఇచ్చాడు ఎనీ 5. ఓకేనా. టోటల్ 25 మార్క్స్. ఓకే. సో, మీకేవైతే క్వెషన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. చూడండి ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా, నెక్స్ట్ ఈ సెకండ్ క్వెషన్ అయినా, ఓకే. నెక్స్ట్ వాట్ డు మీన్ బై స్పోలింగ్ అదిగోండి. థ్రెడ్ ఈ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి. ఓకే. రిసోర్స్ ర్యాంకింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వెషన్సే. వీటితో పాటు ఎందుకంటే ఇదే పేపర్ మళ్ళీ ఇచ్చారు కదా! సో, వీటితో పాటు మిగతా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. అవి కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లేదా ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి చూసుకుందాం మరి. సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఇందులో మీకు 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. అయితే ఈ 5 మార్క్స్ క్వెషన్స్ మీకు టోటల్‌గా 10 క్వెషన్స్ ఉంటాయి. గాబర పడద్దు 10లో మీరు రాయాల్సినవి 5 ఓకే. ఔట్ ఆఫ్ 10 యూ నీడ్ టు రైట్ ఎనీ 5. ఓకే. టోటల్ 50 మార్క్స్. ఓకేనా. ఏవైనా 5 రాయాలి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏబీ రాసిన తర్వాత ఈ 10లోకి వెళ్తారు. ఓకేనా. సో, మీరు 2 రాసినా ఒకదానికే మార్క్స్ పడతాయి. 2 రాసారు కదా! అని 2 పోదులు 20 ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. దీనికి 10 మార్క్స్, దీనికి 10 మార్క్స్. అయితే ఈ రెండిట్లో మీకు ఏది బాగా వస్తుందో, దేంట్లో మీరు బెటర్ పెర్ఫార్మన్స్ చేయగలరో ఆ క్వెషన్ చూజ్ చేసుకోండి. ఓకేనా. 2 వస్తే మనం ఏం చేయలేం. 2 వస్తే ఆ రెండిట్లో మీకు ఏది బెస్టో దాన్ని రాయండి. ఏది మీరు ఫాస్ట్‌గా రాయగలరో దాన్ని రాయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో టైం చాలా ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి రెండిట్లో ఏ క్వెషన్ బాగా వచ్చు, ఏ క్వెషన్ ఫాస్ట్‌గా రాయగలం. ఓకేనా. ఏది ఫాస్ట్‌గా రాయగలిగితే ఆ క్వెషన్ ఫస్ట్ మరి ప్రిఫర్ చేయండి. టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా. సో, ఎగ్జామినేషన్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ కూడా. ఓకేనా. సో, ఈ విధంగా మీకు క్వెషన్స్ ఉంటాయి. వీటితో పాటు మిగతా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఇంపార్టెంట్ క్వెషన్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీడియోని తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఓన్లీ ఒక మోడల్ పేపరే చెప్పానంటే ఈ ఒక మోడల్ పేపర్ కాదు. డిగ్రీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. అవన్నీ ఎటు పోకుండా ఆల్రెడీ ఒక దగ్గర పెట్టి ఒక ప్లే లిస్ట్ చేసి ఆ ప్లే లిస్ట్ మీకోసం డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. ఓకేనా. ఆ ప్లే లిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ప్లే లిస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మీకు టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఓకే. ఈ పేపర్ యొక్క టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు ప్లే లిస్ట్‌లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్సే. ఓకే. మరొక మోడల్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి సెక్షన్ ఏలో ఇక్కడ ఏవైతే మీకు క్వెషన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ మోడల్ పేపర్, సెకండ్ మోడల్ పేపర్‌లో కామన్‌గా ఉన్న క్వెషన్స్ కొన్ని ఉంటాయి. వాటిని కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి 8 ఉంటాయి. 5 రాయాలి. 25 మార్క్స్. ఓకే. సో, క్వెషన్స్ చూడండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ క్వెషన్స్ అన్నీ కూడా. ఓకేనా. ఈ 2 మోడల్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్‌తో పాటు మీకు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చాలా ఉన్నాయి. అవి కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో సారీ కామెంట్ సెక్షన్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇలా 8 క్వెషన్స్ ఇస్తాడు. 8లో మీరు 5 రాయాలి. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మరి 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి నాన్న. ఏంటుంటాయి? 10 మార్క్స్ ఉంటాయి. హ్మ్. అయితే ఇవి 10 ఇస్తారు. 10లో 5 రాయాలి. 10 రాసేయమనలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఓకేనా. 10లో 5 రాస్తే సరిపోద్ది. 10కి 10 రాసేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. 10లో 5 రాయాలి. టోటల్ 50 మార్క్స్ వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు ఏవైతే కనిపిస్తున్నాయి క్వెషన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సరే ఒక మోడల్ పేపర్ అనుకుంటే డిగ్రీకి సంబంధించి ప్రతి మోడల్ పేపర్, ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన మోడల్ పేపర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అన్నీ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకేనా. డిస్క్రిప్షన్‌లో మీకు ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. మోడల్ పేపర్స్ ప్లే లిస్ట్ క్లిక్ చేయండి. దాంట్లో మీకు ప్రతి సబ్జెక్ట్‌కి ఆల్రెడీ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన మోడల్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. అదే విధంగా టాప్ 15 క్వెషన్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకే. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.